నమస్కారం. భర్తృహరి సుభాషితాలు నీతి శతకం. ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యములతో యదా కించిత్ జ్ఞోహం ద్విప ఇవ మధాంధ సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మమ మనః. యదా కించిత్ కించిత్ బుధ జన సకాశాదవగతం తథా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. తెలివియొకింతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముం తెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనై వాడనై మెలగితిం గతమయ్య నితాంత గర్వమున్. అన్వయం. యదా అహం కించిత్ జ్ఞః ఆసం ద్విపః ఇవ మదాంధః సమభవం తదా మమ మనః సర్వజ్ఞః అస్మి ఇతి అవలిప్తం అభవత్. యదా బుధజన సకాశాత్ కించిత్ కించిత్ అవగతం తదా మూర్ఖః అస్మి ఇతి మే మదః జ్వరః ఇవ వ్యపగతః. ప్రతిపదార్థ తాత్పర్యం. అహం నేను కించిజ్ఞః సన్ స్వల్పమైన స్వల్పముగా తెలిసిన వాడనైనా యదా ఎప్పుడు గజ ఇవ ఏనుగు వలె మద అంధః గర్వము చేత కన్ను కానని వాడను. అంటే ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే వివేచన లేని వాడను. అభవం అయితినో తదా అప్పుడు సర్వజ్ఞ అస్మి ఇతి అన్నీ తెలిసిన వాడని అవుతాను అని మమ మనః నా మనసు అవలిప్తం అభవత్ గర్వించినది అయ్యింది. అల్ప విద్యో మహాగర్వి అనే న్యాయము చేత అల్పజ్ఞానమే సర్వమునకు హేతు ఒకటవన్నట్లు గర్వించిన వాడైతిని అని అర్థం అన్నమాట. యదా ఎప్పుడైతే బుధజన సకాశాత్ విద్వజ్జనుల సన్నిధి నుండి కించిత్ కించిత్ శాస్త్రములు బోధించే ఆచారాలు ఇవి మొదలైనవన్నీ కూడా కొంచెం కొంచెం అవగతం నా చేత తెలియబడినదో తదా అంటే అప్పుడు మూర్ఖ అస్మి ఇతి మూఢుడని అవుతున్నాను అని మమ మనః మమ మదః నా మనస్సు నా మదము జ్వర ఇవ జ్వరములాగా అంటే మదము జ్వరములాగా కన్ను మిలియను తెలియని మొదలైన వికారము కలిగించింది కాబట్టి ఈ మదానికి జ్వరానికి సామ్యం చెప్తున్నారు అనమాట. వ్యపగత అభూత్ పోయినది అయ్యింది. ఆచార్యవాన్ పురుషో వేద అని శృతివాక్యం అన్నమాట, వేదవాక్యం. దాన్ని బట్టి ఆచార్యుడి వల్ల లభించిన విద్య చేతనే వివేకం కలుగుతుంది అని భావం. అల్పజ్ఞుడైనప్పటికీ తన్ను సర్వజ్ఞుడిగా తలుచుకున్నవాడే మూర్ఖుడు. సర్వజ్ఞుడయ్యుండి తనని మూఢుడిగా తలుచుకునేవాడే పండితుడు అని వివేచన చేసుకోవాలి. అంటే అర్థం ఏమిటి? మదము గర్వానికి హేతువు, గురు శుశ్రూషాదులు వినయమునకు హేతువు అని
ఇందులో పరమ తాత్పర్యంగా మనకి చెబుతున్నారు. ఇక తాత్పర్యాన్ని చూస్తే, నేను స్వల్ప జ్ఞానము కలవాడనై ఉండినప్పటికీ ఏనుగులాగా మదించి కన్ను మిన్ను కానక ఉండినటువంటి ఆ కాలం ఏదైతే ఉందో అప్పుడు అన్నీ తెలిసిన వాడిని, సర్వమును తెలిసిన వాడిని అనుకుని మనసులో భలే గర్వపడుతూ ఉండేవాడు. పండితు జనుల మధ్యలో శాస్త్రములు బోధించి ఆచారములు మొదలైనవి కొంచెం కొంచెం నాకు తెలియటం మొదలయ్యాక నాకు జ్వరములాగా పట్టి ఉన్న మదం ఉంది. ఆ జ్వరము పట్టి విడిచినట్లుగా నన్ను విడిచి వెళ్ళిపోయింది అని ఉదాహరణగా చెప్పి జ్వరానికి మదానికి పోలిక చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ కవి మనకి ఏం చెబుతున్నాడు అంటే, ఎప్పుడైతే మనని మనం అల్పులము అని తెలుసుకోకుండా సర్వజ్ఞులము అనుకుంటాము, అప్పుడు మదము గుడ్డివాణ్ణి చేస్తుంది. ఇది ఉచితము, అది అనుచితము అనేటటువంటి గమనిక, ధ్యానం అంటామే, అది ఉండదు. తర్వాత తనకన్నా గొప్పవాడు వేరేవాడు సమర్థుడు ఇంకోడు ఉన్నాడు అని వీడు పొరపాటును కూడా నమ్మడు. అలాగే వీడికి అహంకారం కూడా అతి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే విద్వాంసుల సన్నిధికి చేరగలిగాడో భగవత్ కృపచేత, ఇగో అప్పుడు వాడి జ్ఞానము అసలు లక్షణం తెలిసింది. తెలిసి నాకు ఏమీ తెలియదు, నేను మూర్ఖుడను అనేటటువంటి స్థితికి వస్తాడు. ఇది ఏ విధంగా అయితే ఔషధం వేసుకుంటే జ్వరం తగ్గిపోతుందో, పుణ్యాత్ములు విద్వాంసుల సన్నిధికి వెళ్ళంగానే వీడి అహంకార మదం కూడా అణిగింది అని ఇక్కడ చెబుతూ, ఇక్కడ ఏం చెబుతున్నారు? ఎప్పుడూ కూడా మన జ్ఞానం సంపూర్ణమైనది, నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. అది అంటే ఇప్పుడు చూడండి, సగం నిండిన కొండ ఎప్పుడు చప్పుడు చేస్తుంది. ఆ అల్పజ్ఞత ఎప్పుడైతే ఉందో అప్పటి వరకు అహంకారం ఉంటుంది. దాంతో వాడు ఆ మద వెక్కిన చేష్టలే చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానం సరి అయిన జ్ఞానం కలుగుతుందో అప్పుడు వాడు తన నిజ స్థితిని తెలుసుకుంటాడు. అందుకని ఈ ప్రకారంగా మనము ఈనాటి శ్లోకాన్ని చదువుకున్నాం. ఇక ముగించక ముందు మరొక్కసారి నెమ్మదిగా పద విభాగము అర్థమయ్యేలాగా, యదా కించిజ్ఞోహం ద్విప ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవద్ అవలిప్తం మమ మనః యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః తెలివి యొకింతలేనియడ తృప్తుడనై కరిభంగి సర్వముందెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిం గతమయ్యే నితాంత గర్వమున్ అని ఈనాటి శ్లోకాన్ని ముగించుకుందామండి. ముగించే ముందు ఒక చిన్న విన్నపం. తప్పక వినండి, 10 మందికి పంచండి, పిల్లలకి తప్పకుండా వినిపించి నేర్పించండి. స్వస్తి.